హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫోటోలో ఉన్నది గునుగు మొక్క అన్నమాట. ఇది బీడు భూముల్లో పండుతుంది. అయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పూలకు భలే డిమాండ్ ఉంది. అయితే రకరకాల పూలను పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో వాడే ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ విషయాలేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. బతుకమ్మ పూలను దేవతలుగా పూజిస్తారన్నమాట. కాబట్టి బతుకమ్మ పూలు పెట్టి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మకు ముఖ్యంగా గునుగు పువ్వు ప్రత్యేకమైనది. గునుగు పువ్వును తెలంగాణలో గునక పువ్వు అని గుణంగా పిలుస్తారనమాట. ఇది తెలంగాణలో ఎక్కువగా బంజరు భూముల్లో పండుతుంది. ఇది పిండి వన్నెలాగా తెల్లగా పచ్చిక బయల్లో పిండిని పారపోసినట్లుగా తెల్లగా దగ్గ మెరుస్తుందన్నమాట. వీటిని తీసుకెళ్ళి బతుకమ్మలో రంగులు పూసి వీటిని పేరుస్తారు. ఇంకా దీనిని ఆయుర్వేదంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. గునుగు ఆకును మందుల్లో కూడా వాడతారు. గునుగు మొక్క సాధారణమైన వ్యాధుల్లో మధుమేహము, నోటి పుండ్లు, ముక్కుల్లో రక్తస్రావము తగ్గడానికి వాడతారనమాట. దీనిని అతిసార నివారణకు మందుగా వాడతారు. ఈ పువ్వులు చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. పోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిగా రాదు. వీటి ఆకులను పిండి రొట్టె చేసుకొని తింటారు. వీటి ఆకులను కూరగా వండుకొని గినంగా తింటారనమాట. ఇది తెలంగాణలో ఎక్కువగా బంజరు భూముల్లో పండుతుంది. ఇది పిండి వన్నెలాగా తెల్లగా ఉండి పచ్చిక బయల్లో పిండిని పారపోసినట్టుగా తెల్లగా ఉంటుందన్నమాట. ఇది ఇండోనేషియా, భారతదేశంలో గునుగు ఆకును ఆకుకూరగా తీసుకుంటారు. ఇది గడ్డి జాతికి చెందిన పువ్వు అన్నమాట. గునుగు పువ్వు ఆఫ్రికా యొక్క తదుపరి ఈ మొక్క కలుపు మొక్కగా సాగు నుండి తప్పించుకునే విధంగా వ్యాపించింది. ప్రారంభంలో దీని పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది, కానీ విత్తనాలు వేసిన 6 నుంచి 7 వారాల తర్వాత పుష్పించే అవకాశం ఉందన్నమాట. గునగ పువ్వు వచ్చిన 12 నుంచి 14 వారాల తర్వాత 80 నుంచి 90 రోజుల తర్వాత విత్తనాల కోసం పండించవచ్చు. ఉష్ణమండల, సమశీతోష్ణ మండలాల్లో పెరగగలదు. ఇది 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత దీనికి కావాలన్నమాట. 1500-2500 మీటర్ల పరిధిలో సాగు వార్షిక వర్షపాతం అవసరం అన్నమాట. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share my channel. Thank you so much.